ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం తదాస్తు దేవతలు అంటే ఎవరు? అసలు వారు తదాస్తు అంటే ఆ పనులు నిజంగా జరుగుతాయో లేదో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా సాయంత్రం పూట ఎలాంటి చెడు మాటలు కూడా మాట్లాడొద్దని మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని, వాళ్ళు తదాస్తు అంటే ఆ మాటలు నిజంగా జరుగుతాయని వాళ్ళ విశ్వాసం. చాలా మంది దీన్ని వినే ఉంటారు. ఇలా ఎందుకంటారు? ఇప్పటి రోజుల్లో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ పురాణాలు అవకోశం పట్టిన వారికి మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంతకీ ఈ తదాస్తు దేవతలు ఎవరు? అసలు వీళ్ళు అంటే నిజంగా జరుగుతుందో లేదో అనే కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉన్నారు. తదాస్తు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయని, అందుకే పెద్దలు ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడమని చెప్తూ ఉంటారు. సూర్యుడి నుంచి వచ్చే వేడిని భరించలేక ఆయన భార్య అయినటువంటి సంధ్యాదేవి దూరంగా గుర్రం రూపం ధరించి కురుదేశం వెళ్తుంది. సంధ్యాదేవి దూరాన్ని భరించినటువంటి సూర్యుడు కాస్త గుర్రం రూపాన్ని ధరించి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీళ్ళిద్దరి సంభోగం వల్ల కలిగే దేవతలే అశ్విని దేవతలు. వాళ్ళే అశ్విని దేవతలుగా ఉద్భవిస్తారు. వారిని తదాస్తు మరియు వైద్య దేవతలుగా పిలుస్తారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కువగా తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో మాత్రమే ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తారు. ఆ సమయంలో మనం ఏది అన్నా నెరవేరుతుంది. అందుకే సాయంత్రం వేళలో ఎప్పుడు చెడు మాటలు మాట్లాడొద్దని చెప్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట అశ్విని దేవతలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ధనం లేదని ఏమీ లేదని అంటే నిజంగా అవి లేకుండా పోతాయంట. అలాగే ఇతరుల నుంచి కానీ మన గురించి కానీ తప్పుగా మాట్లాడినా కూడా నిజమవుతాయి. కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ మంచి మాట్లాడాలి, మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి. సంధ్యా సమయంలో గొడవలు కూడా పడకూడదు, కోపంగా ఉండకూడదు. మరి తెలుసుకున్నారు కదా తదాస్తు దేవతలు ఎవరు, వారు వెనుక ఉన్నటువంటి కథ ఈ వీడియో చూసి మీ అందరికీ కూడా ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం తదాస్తు దేవతలు అంటే ఎవరు? అసలు వారు తదాస్తు అంటే ఆ పనులు నిజంగా జరుగుతాయో లేదో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా సాయంత్రం పూట